జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులు శక్తి పాలసీ జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యను శక్తి స్కీమ్లో విలీనం చేస్తే లాటరల్ ఎంట్రీ అవకాశాలు కోల్పోతామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే శక్తి పాలసీని రద్దు చేసి జీవో నంబర్ 97ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డిప్లొమా అనేది ఊకే ఏం చేయలేదు, ఎంతో కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి తెచ్చుకున్న వాళ్ళమే. ఐఐటి కానీ లేకుంటే వైఐఎస్యు కానీ ఇవన్నిటికీ ఎట్లాంటి సెలెక్షన్ క్రైటీరియా అనేది లేదు. వాళ్ళు ఎలా అయినా జాయిన్ కావచ్చు, ఇంటర్మీడియట్ అన్నా చేసి జాయిన్ కావచ్చు, ఎలా అయినా జాయిన్ కావచ్చు. కానీ డిప్లొమా అయితే అలా కాదండి, దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది పాలిసెట్ అని. సో ఇది రాసినాక మాకు మేమందరం ర్యాంక్ హోల్డర్సే. మేము ఇక్కడ ఎవరికి మాకు ఉచితంగా సీట్లు అనేది ఇవ్వలేదు, మేమందరం ర్యాంక్ హోల్డర్స్మే. సో మీరేం చేస్తున్నారంటే ఈ శక్తిని ఎస్బిటెట్ని కలుపుతామా అని అంటున్నారు. సో దీనికి మేము 100% అపోజ్ చేస్తాము. ఎందుకంటే మాకు ఛాన్సెస్ ఉండవండి, బీటెక్కి వెళ్ళడానికి అసలుకి ఛాన్సెసే ఉండవు. ప్లస్ మాది ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్, మేము ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా. అంటే ఇప్పుడు బీటెక్కి ఏదైతే అడ్వాన్స్గా నేర్పిస్తారో సో మాకు అది డిప్లొమాలోనే స్టార్టింగ్గా నేర్పించడం జరుగుతుంది. సో మేము ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండి, ఇంత స్కిల్స్ ఉండి, లాస్ట్కి అదర్ లైక్ ఐటీఐస్ వైఐఎస్యు లాగా జస్ట్ స్కిల్ బేస్కి ఒక 10,000 20,000 జాబ్ల కోసము మీరు ప్రైవేట్గా కొలాబరేట్ అయిన జాబ్ల కోసము మేమైతే ఇది